సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ పర్యావరణ హితం కోసం ముందుకొచ్చిన ఉద్యమం మేం డూమ్ మంజప్పై. ఈ ఉద్యమానికి సంబంధించి తాజాగా ఒక సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. పర్యావరణ హితం కోసం ముందుకొచ్చిన ఉద్యమం మేం డూమ్ మంజప్పై. ఈ ఉద్యమంలో భాగంగా ప్లాస్టిక్ ను తగ్గించాలని చేసిన ప్రచారంతో ప్రజల్లో ఏ మేరకు మార్పు వచ్చిందనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలంగా ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరుగుతోంది. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కవర్లే కనిపిస్తున్నాయి. ప్లాస్టిక్ కారణంగా ఎన్నో అనర్థాలు ఉన్నాయి. అందుకే ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని ప్రభుత్వాలతో పాటు పర్యావరణవేత్తలు సైతం సూచిస్తున్నారు. వాడి పడేసే ప్లాస్టిక్ ను భారీగా తగ్గించాలనే సదుద్దేశంతో మేం డూమ్ మంజప్పై ఉద్యమాన్ని 2021 డిసెంబర్లో లాంఛనంగా ప్రారంభించారు. సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ పర్యావరణ హితం కోసం ముందుకొచ్చిన ఉద్యమం మేం డూమ్ మంజప్పై. మేం డూమ్ అంటే మళ్లీ, మంజప్పై అంటే పసుపు సంచి. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ పసుపు సంచులే వాడదామని విస్తృత స్థాయిలో ప్రచారం చేసినా క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు రాలేదని తాజా సర్వే బయటపెట్టింది. గడిచిన 2.5 ఏళ్లలో మేం డూమ్ మంజప్పై ఉద్యమం ఎలాంటి ఫలితాలు రాబట్టిందనే విషయమై లోతైన సర్వే చేశారు సిటిజన్ కన్స్యూమర్ అండ్ సివిక్ యాక్షన్ గ్రూప్. జనాభా ప్రాతిపదికన చెన్నైతో పాటు కోయంబత్తూరు, తిరుచి, మదురై, తేని, పెరంబలూరు, నాగపట్టినం, కన్యాకుమారి నగరాల్లో సర్వే చేసింది ఈ గ్రూప్. 1632 మంది వినియోగదారులు, వ్యాపారుల నుంచి వివరాలు సేకరించారు. ఎంత ప్రచారం చేసినా అమలు చేసేవారు కేవలం 12% మందే ఉన్నారని తాజా సర్వేలో తేలింది. ఇప్పటికీ వ్యాపారుల్లో 85% మంది ప్రమాదకర కవర్లు వినియోగిస్తున్నారు. ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తే ఎక్కువ మంది నుంచి వచ్చిన సమాధానం దుకాణానికి వచ్చిన వారు కవరు ఇవ్వమని అడుగుతున్నారని సర్వేలో వెల్లడైంది. అంతేకాదు తమ వ్యాపారం ఎక్కడ దెబ్బతింటుందోననే భయంతో కవరిస్తున్నామని చెప్తున్నారు. ఇతర దుకాణదారులు వాడడం, మార్కెట్లో సులువుగా దొరుకుతుండడం, ప్రత్యామ్నాయ పద్ధతులు ఖరీదుగా ఉండడం లాంటి కారణాల్ని పలువురు వ్యాపారులు చెప్పారు. తమ వద్ద చిన్న చిన్న వస్తువులు కొనుగోలు చేస్తే కవర్లు ఇవ్వడమే మేలనే అభిప్రాయాన్ని కొందరు వ్యాపారులు వ్యక్తపరచగా, తక్కువ ధరకు వస్తాయని, శుభ్రంగా ఉంటాయని మరికొందరు చెప్పారని సర్వే వెల్లడించింది. తాజా సర్వేలో తేలిన మరో విషయం ఏంటంటే సగటున ఒక్కో దుకాణదారుడు రోజుకు 25 నుంచి 50 కవర్లను వినియోగదారులకు ఇస్తున్నారు. ఒక్కో కవరులో కనీసం 150 నుంచి 170 విలువైన వస్తువులు వేసి ఇస్తున్నారు. ఇలా ఆయా వ్యాపారులు నెలకు సగటున 2000 దాకా ఈ కవర్ల మీదే ఖర్చు చేస్తున్నట్లు తేలింది. అయితే ప్లాస్టిక్ కవర్ల వినియోగం తగ్గించాలని చేపట్టిన ఉద్యమం పూర్తిగా విఫలం మాత్రం కాలేదు. కొంతమేర సక్సెస్ అయిందని చెప్పాలి. మేం డూమ్ మంజప్పై ఉద్యమం జనాల్లోకి వెళ్లడంలో ఎక్కడా విఫలం కాలేదు. విస్తృత ప్రచారం జరిగినట్లు సర్వేలో తేలింది. ప్రజల్లో 98%, వ్యాపారుల్లో 99% మందిలో అవగాహన పెంచినట్లు బయటపడింది. మేం డూమ్ మంజప్పై ఉద్యమం ఎందుకొచ్చింది, ఎలాంటి నష్టాల నుంచి బయటపడేయడానికి వచ్చిందో కూడా ప్రజలకు తెలుసు. సర్వేలో పాల్గొన్న వారిలో ఏకంగా 75% మంది వాడిపడేసిన ప్లాస్టిక్ వద్దు అని బలంగా చెప్పారు. ఒకసారి వాడిపడేసే వస్తువులపై నిషేధం ఉందనే సంగతి 92% మంది తెలుసున్నారు. 10 రూపాయలు పెడితే బ్యాగు వచ్చే కియోస్కోల గురించి ఏకంగా 44% మందికి తెలుసు. సముద్ర జీవులకు ఆహారంగా సూక్ష్మ ప్లాస్టిక్ తయారవుతుందని, తద్వారా వాటి ప్రాణాలు పోతున్నాయని 73% మందిలో అవగాహన ఉంది. అమలు దగ్గరికి వచ్చేసరికి చాలా మంది అలసత్వంతో ఉన్నారు. ప్లాస్టిక్ కవర్లను, వస్తువుల్ని ఎందుకు వాడుతున్నారని వినియోగదారుల్ని ప్రశ్నించగా, వాడి పడేయడానికి సులువుగా ఉంటాయని, తక్కువ ధరకు వస్తున్నాయని సమాధానం చెప్పిన వారే ఎక్కువ ఉన్నట్లు సర్వేలో తేలింది. మార్కెట్లోకి వచ్చే ప్రమాదకర ప్లాస్టిక్ కవర్లు, వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువులు అసలు తయారవ్వకుండా ఆపితేనే కాలుష్యం తగ్గుతుందని, లేకపోతే ఆ అవకాశమే లేదని తాజా కాగ్ సర్వేలో 57% మంది అభిప్రాయపడ్డారు. మేం డూమ్ మంజప్పై ప్రచారంలో బాగున్నా అమల్లోనే లోపాలు చాలా ఉన్నాయని కాగ్ చెబుతోంది. ప్రధానంగా కవర్ల వాడకం ప్రమాదకరంగా ఉందని గుర్తు చేసింది. వాటి తయారీ నియంత్రించకపోతే భవిష్యత్తులో ముప్పు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఇప్పటి నుంచే ఖచ్చితమైన ప్రణాళికతో మేం డూమ్ మంజప్పై ఉద్దేశాలు అమలయ్యేలా చూడాలని పలువురు సలహా ఇచ్చారు. ప్రచారానికి తగ్గట్లు అమలుపై ఆడిట్ నిర్వహించాలని అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
అంతేకాదు బ్యాగులో భారం అనిపించుకోకుండా ప్రత్యామ్నాయ దారులు చూపాలని పలువురు చెప్పడం కూడా మీண்டும் మంచంపై ఉద్యమంతో వారిలో వచ్చిన మార్పుగానే చెప్పవచ్చును. మీண்டும் మంచంపై ఉద్యమం జనాల్లోకి వెళ్లడంలో ఎక్కడా విఫలం కాలేదు. విస్తృత ప్రచారం జరిగినట్లు కాగ్ సర్వేలో తేలింది. అయితే అమలు దగ్గరికి వచ్చేసరికి చాలా మంది ప్రజలు అలసత్వంతో ఉన్నట్లు వెల్లడైంది.